దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయారని మనందరం కూడా వింటూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక మంచి దైవజనుడు, ఒక మంచి వక్త, ఒక మంచి జ్ఞాని, దేవుని విషయంలో, దేవుని ప్రజల విషయంలో ఎంతో మంచి పేరుని, స్థానాన్ని సంపాదించుకున్న మంచి దైవజనుడు. కాబట్టి అటువంటి మంచి దైవజనుడు చనిపోయారనేటువంటి విషయాన్ని బట్టి మేము ఎంతగానో బాధపడుతూ ఉన్నాం. కాబట్టి మా తరపున, మా మినిస్ట్రీస్ తరపున ఖచ్చితంగా ఆ యొక్క కుటుంబానికి నెమ్మది ఉండాలని, సమాధానం ఉండాలని మేము ఎప్పుడు మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. రెండోదిగా దేవుని బిడ్డలారా, ఒక మంచి క్రైస్తవుడు బ్రతికితే తనను బట్టి వందల మంది బ్రతికించబడతారు, వేల మంది రక్షించబడతారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు అనేక ఇంజనీరింగ్ కంపెనీస్ ప్రారంభించి అందులో అనేకులకి జాబ్స్ ఇచ్చినట్లుగా మనం వింటూ ఉన్నాం. ఎంతో అనాథ పిల్లల్ని బ్రతికిస్తున్నట్లుగా మనం వింటూ ఉన్నాం. కనుక క్రైస్తవులు వాళ్ళ మనసు ఏంటంటే అందరూ బాగుండాలి, మనం కూడా వారిలో బాగుండాలనే మంచి మనసు, దేశం కొరకు, ప్రపంచం కొరకు, అనాథలైన వారి కొరకు వారు మోకరిస్తే అందరి నిమిత్తం వారు ప్రార్థిస్తూ ఉంటారు. కనుక అటువంటి వారిని మనం ప్రేమిద్దాం, గౌరవిద్దాం. దేవుడి తర్వాత దైవ సేవకుడికి చాలా విలువ ఉంటుంది. దేవుడి భూమి మీద ఒక సేవకుడిని ఆయన ప్రతినిధిగా ఆయనే ఎన్నుకుంటాడు. కనుక ప్రతి ఒక్కరు సేవకుల గురించి బాగా ప్రార్థించాలి. కనుక ఈ దైవజనుడు సమాజానికి చాలా అవసరం. రెండోది ఆ కుటుంబానికి చాలా అవసరం. ఒక తండ్రిగా, ఒక భర్తగా ఎవరు ఆ పాత్రను పోషించలేరు. కనుక ఆ వ్యక్తి ఆ కుటుంబానికి లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. రెండోదిగా ఆ సంఘానికి, ఆ సేవకి ఒక మంచి దైవజనుడిని నేటి క్రైస్తవ సమాజం కోల్పోయిందని నమ్ముతున్నాం. కాబట్టి ప్రతి సేవకులు ప్రేమిద్దాం, క్రైస్తవుని ప్రేమిద్దాం. వారందరూ మేలు చేయాలని, మంచి చేయాలని ప్రయాసపడుతూ ఉంటారు. కనుక అర్థం చేసుకుంటూ భారతీయులుగా దేశం కొరకు, దేశ రక్షణ కొరకు మనందరం ప్రార్థిద్దాం.